హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ వీడియోలో చిక్కుడుకాయ ఫ్రైని ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా అయితే డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా రైస్లోకైనా రోటీలోకైనా అద్భుతంగా ఉంటుందండి. ముందుగా అయితే శుభ్రంగా చిక్కుడుకాయలను అయితే ఒలుచుకొని అందులో పుచ్చులేమీ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ పురుగుంటే కనుక పక్కన పెట్టేసేయండి. అవి ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు తీసుకొని ఒలుచుకున్న తర్వాత ఒక 2 సార్లు వాటర్ అయితే యాడ్ చేసుకొని కడగాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో అయితే చిక్కుడుకాయలు అయితే వేసుకొని మనము వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇలా ఉడికించిన తర్వాత వాటర్ అనేవి వంపేసుకొని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 లవంగాయలు అయితే వేసుకొని అలానే 6-7 వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసేసుకొని అలానే పచ్చి కొబ్బరి ముక్కలు అలానే యాలకులు అయితే వేసుకోవాలి. 4-5 యాలకులు వేసుకొని చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న కొబ్బరి మసాలాని పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసేయాలి. ప్యాన్ హీట్ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఆయిల్ కాగిన తర్వాత మనము ఇక్కడ తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఇలా మనకు నచ్చిన తాలింపు గింజలు ఏమైనా వేసుకోవచ్చు. శనగపప్పు, మినపప్పు, ఇలా మనకు నచ్చిన తాలింపు దినుసులు వేసేసుకున్న తర్వాత టేస్ట్ కోసం ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 లేదా 2 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎప్పుడైనా కూడా కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలానే ఒక 2-3 రెమ్మలు కరివేపాకు తీసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఉడికించి తీసుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడే మనము సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. కర్రీ మొత్తానికి సరిపడే సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలానే కర్రీ మనకి ఇక్కడ కలర్ఫుల్గా ప్రిపేర్ అవుతుంది. కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇంకా తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మనకి ఇక్కడ చిక్కుడుకాయలకి పట్టేలాగా చూసుకుంటూ ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో కొబ్బరి మసాలా ఉంది కదా, ఆ కొబ్బరి మసాలా అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. నార్మల్గా మనం చిక్కుడుకాయ ఫ్రై అయితే ఎలాంటి మసాలా దినుసులు వాడకుండా చేస్తాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. అందులోనూ మసాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. డెఫినెట్గా మీ అందరూ కూడా ఇష్టపడతారు ఈ రెసిపీని. మీ ఇంట్లో ఎవరికైనా నచ్చుతుంది. రైస్లోకైనా రోటీలోకైనా తినచ్చు. సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ అయితే. ఇక్కడ కొబ్బరి మసాలా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. మనము ఇప్పుడు ఏం చేయాలంటే మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత కలర్ కాస్త చేంజ్ అవుతుంది. అలాంటి టైంలో మంటని లో ఫ్లేమ్లోనే ఉంచేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి. నేను చేసిన చిక్కుడుకాయ కొబ్బరి మసాలా రెసిపీ మీకు నచ్చితే కనుక డెఫినెట్గా వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే వీడియోకి లైక్ కూడా ఇవ్వండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తే సబ్స్క్రైబ్ చేసేయండి మరి.